వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. దయనీయ స్థితిలో ఏపీ ఉల్లి రైతులు, మద్దతు ధర లేక ఉల్లి పంటను నీటి పాలు చేసిన రైతు. కాకినాడ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ టీం నిరసన. తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో చోటు సాధించిన కరాటే మాస్టర్ అన్వర్ ఖాన్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 5 తీర్మానాలను చేసిన అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత. ఇక వివరాల్లోకి వెళ్తే, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జిల్లాలలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద పార్కింగ్, హెలిమ్యాన్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన పాల్గొన్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కుడా చైర్మన్ సోముశెట్టి వెంకటేశ్వర్లు, అన్నమయ్య జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి, ఆలూరు ఇన్ఛార్జ్ జ్యోతి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు. మహబూబాబాద్ సాయి మందిరంలో శ్రీ భగవాన్ సత్యబాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా నిరంతరాయంగా సాగుతున్న 100 గంటల అఖండ భజన భక్తి భావంతో కొనసాగుతున్న ఈ
పవిత్ర కార్యక్రమం రేపు సాయంత్రం వరకు కొనసాగుతుందని సాయి భక్తులందరూ హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని ఆహ్వానించిన నిర్వాహకులు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జిల్లాలలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద పార్కింగ్, హెలిప్యాడ్, సభ ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండియన్ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అన్నమయ్య జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జి వీరపురం గ్రామంలో పూజారిపై దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ పార్వతమ్మ అన్నారు. వీరాపురం గ్రామానికి చెందిన పూజారి శ్రీనివాస ఆచారిపై అదే గ్రామానికి చెందిన కొందరు ఈ నెల 6వ తేదీన మెడపై మరియు వీపుపై ఆయుధాలతో దాడి చేశారని, దీంతో బాధితుడు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాధితుడిని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 6వ తేదీ గొడవ జరిగితే ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆమె ప్రశ్నించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరారు.
ఉంటుందంట పేరెంట్స్ అవైలబుల్ మెయిన్ పార్ట్ కదా. అవును, సున్నితమైన పార్ట్, చాలా సెన్సిటివ్ పార్ట్. చూసి జనైన్గా అంటే కేసు కట్టండి, లేదంటే వద్దులే మీరు మీరే మీ పేరే చేయండి. కొన్ని విద్యాలయాలు ఎలా ఉంటాయి పిల్లలు చేస్తున్నారు అసెంబ్లీ దాని విషయంలో ఏదో మాది కొత్తపల్లి మండలం జీవీరాపురం గ్రామం. మా నాన్న పేరు శ్రీనివాసాచారి. బ్రహ్మంగారి గుడి దగ్గర గుడి కడుతున్నారు, రాములవారి గుడి. దానిపైన ఇంటి నీడ పడుతుందని చెప్పేసి మేము హైకోర్టులో కేసు వేసినాము. ఆ విషయంపై వాళ్ళు మనసులో పెట్టుకొని మా ఊరి గ్రామస్తులు కొంతమంది మా ఇంటి దగ్గరకు వచ్చేసి గుడి దగ్గర ఉన్న ఆయనను, మా నాన్నను తల బొగలు కొట్టి ఈ విధంగా ఎప్పున కొట్టేసి మెడ విరిచేసి వెళ్ళాను. ఇంతవరకు పోలీస్ స్టేషన్లో ఇంతవరకు కంప్లైంట్ చేసినా కూడా ఎస్ఐ గారు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఎప్పుడు జరిగింది? సోమవారం నుంచి, సోమవారం 6వ తారీఖు ప్రభుత్వ ఆత్మకూరు 108లో తీసుకొచ్చినాము. ఆ నుంచి ఎమ్మెల్సీ ఇచ్చినారు, అన్ని ఇచ్చినా కూడా ఎస్ఐ గారు మళ్ళీ ఇటుకి కానిస్టేబుల్ని వచ్చి చూసుకొని స్టేట్మెంట్ తీసుకొని కంప్లైంట్ రాసుకొని తీసుకెళ్ళినా కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కట్టాలి. కొత్తపల్లి పోలీస్ స్టేషన్. అవును, మాది ఎఫ్ఐఆర్ కట్టాలి, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. కొత్తపల్లి మండలము జీవీరాపురం గ్రామంలో శ్రీనివాసులాచార్యని ఆయనకు గుడి విషయంలో నీడ పడుతుంది. అక్కడ రామాలయం కడుతున్నారు, పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి పక్కనే రామాలయం కడుతున్నారు. నీడ పడకూడదు అనేసి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళు కంప్లైంట్ చేస్తే అది కొద్దిగా వాళ్ళ మీద కసర పెట్టుకొని ఊర్లో గ్రామస్తులు గొడవ పెట్టుకొని చీటికి మాటికి గొడవలు పడుతూ ఇంకా మొన్న పూర్తి ఎక్కువైపోయి నన్ను కొట్టడం జరిగింది. కొట్టడం అంటే అట్లా కాదు, భయంకరంగా కొట్టారు. రాడ్లు మన వేట కొడివేలు తీసుకొచ్చి మరీ నెత్తికి కొట్టడము, మెడ ఇడ్చడము, వీపున ఎట్లంటే అట్లా చాలా భయంకరంగా కొట్టినారు. చాలా సీరియస్ కండిషన్లో ఉంది పరిస్థితి. డాక్టర్స్ కానీ అదే చెప్పారు. కేసు రాసుకుపోయినారు ఇంతవరకు, కానీ దాని కేసు కట్టట్లేదు పోలీసులు. అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది అబ్బాయి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదైతే ఖచ్చితంగా ఖండించి ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ పొందిన రోజు కారులో కూర్చోబెట్టి రిటైర్మెంట్ డబ్బులు చెక్కును ఇచ్చి పంపాలని కేసీఆర్ అన్నాడు. కానీ ఈ కాంగ్రెస్ పాలనలో 2 ఏళ్లు అయినా ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్లో కూర్చోబెట్టి చెక్కులు అప్పచెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడి చూసినావా? ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీ సంవత్సరమైన 2 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. కొద్దిమంది ఏమో కమిషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు, కొద్దిమంది ఏమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు. దుస్తుంది అలా ఏమనంటే వాడు రాజు చేసిండు, వీళ్ళు రాజు చేసిండు, దివాళి తీసి ఇది కాదు కదా. నువ్వు వచ్చినప్పుడు తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది, అనేక సందర్భాలు మాట్లాడింది. మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది. నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేదు. ఇవాళ నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు, 66 హామీల గురించి ఎవరు మాట్లాడతలేరు, ఇవాళ మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడుతున్న వల్ల ఉన్నదాన్ని నన్ను ఇవ్వండి బాబు అంటున్నారు వాళ్ళు. పాపం ఉన్నదాన్ని దండం పెడతాం, ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు. ఇది దుస్థితి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 5 తీర్మానాలను చేసిన అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారు టీజీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రిజర్వేషన్లను రద్దు చేసే విధంగా ఉన్న జీవో 29ని రద్దు చేయాలి. ఈ 5 తీర్మానాలను గవర్నర్ సీఎంలకు పంపిస్తామన్నారు. జనరల్గా జాగృతి నుండి ఎప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా చివరిలో తీర్మానాలు చేసి ఆ తీర్మానాల ప్రతిని గవర్నర్ గారికి పంపుతాం, ముఖ్యమంత్రి గారికి పంపుతాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాలు సేకరణ చేసుకొని కూడా పంపడం జరుగుతుంది. సో తీర్మానాలలో ఒక 5 ప్రపోజల్స్ మన వాళ్ళు రాయడం జరిగింది. ఇందులో తీర్మానాలలో ప్రధానంగా ఇవాళ ఎజెండా అయినటువంటి వెంటనే ప్రభుత్వం
గ్రూప్ 1 నియామకాలను రద్దు చేయాలని, తిరిగి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని మొదటి తీర్మానం చేస్తూ ఉన్నాం. అట్లానే ఏదైతే ఈ అన్యాయం జరిగినటువంటి గ్రూప్ 1కి సంబంధించి రిజల్ట్స్ ఉన్నాయో వాటి కోసం న్యాయస్థానాల్లో పోరాటాన్ని చివరికంటా కొనసాగిస్తామని రెండో తీర్మానం చేస్తూ ఉన్నాం. మూడవది వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి మనం తీర్మానం చేస్తూ ఉన్నాం. నాలుగవది 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తీర్మానం చేస్తూ ఉన్నాం. నాలుగవది టీజీపీఎస్సి ప్రక్షాళన జరగాలి తక్షణమే, దానికోసం ఒక కార్యాచరణ తీసుకుందాం. ఎందుకంటే గంగాధర్ సార్ ఏదైతే చెప్పినరో ఆఫీసర్లే బెదిరింపులకు దిగడం అనేది ఇది చాలా దారుణం. ఖచ్చితంగా టీజీపీఎస్సి ప్రక్షాళన చేయాలని, ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ అండ్ మెంబర్స్ని ప్రభుత్వం తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు, ఉద్యమాలు చేయాలని ఈ నెల 22న చెలో హైదరాబాద్, అలాగే 23న చెలో అమరావతి, 24న చెలో చెన్నై, 25న బెంగళూరు ప్రతి చోట పెద్ద ఎత్తున భారీ నిరసనలు, ప్రదర్శనలు చేపడతామని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీవి, హెచ్పిఎస్, ఎంఎస్పీ అన్ని సంఘాలతో కలిసి భారీ ఎత్తున ర్యాలీలు, సభలు, ధర్నాలు చేయాలని, దానికి సంబంధించి ఈ రోజు కర్నూలు నగరంలో అంబేద్కర్ భవన్లో ఎంఆర్పీఎస్ నాయకులు అన్ని సంఘాలతో నిరసన కార్యక్రమం తెలిపారు. కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జీలు పులిగుంట గోపి మాదిగ, దుమ్ము వెంకటేశ్వర్లు మాదిగ, ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆనంద్ మాదిగ, రాజపూడి, అదేవిధంగా బండారి హనుమంత్ మాదిగ, మనోజ్ మాదిగ కార్యకర్తలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో సీజేపై దాడి చేసిన వారిని వెంటనే, సుప్రీంకోర్టులో సీజేపై దాడి చేసిన వారిని వెంటనే, సుప్రీంకోర్టులో దాడి చేసిన వారిని వెంటనే వర్ధిల్లాలి పద్మశ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. గవాయ్ గారు దాడి చేసిన వారిని వెంటనే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారిపై దాడి చేసిన వారిని వెంటనే జయప్రదం చేస్తాం. రాష్ట్రాల్లో జిల్లా కార్యవర్గ సమావేశాలు నిర్వహించి అదేవిధంగా 17వ తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిస్తూ, అదేవిధంగా కర్నూలులో కూడా 17వ తారీఖు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి మండల మరి అదేవిధంగా జిల్లా, రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో కర్నూలు కలెక్టర్ కార్యాలయానికి ఉదయం 10 గంటలకల్లా చేరుకోవాలని చెప్పి పిలుపునిస్తూ, అదేవిధంగా 17వ తారీఖున కర్నూలు జిల్లాలో ఉండబడే అన్ని మండల కేంద్రాల్లోన మండల కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిస్తూ, అదేవిధంగా ఎవరైతే సీజే పైన దాడి చేసినారో ఆ దాడి చేసినటువంటి వ్యక్తి పైన దేశద్రోహం చట్టాన్ని ఆయన మీద మోపాలి. మరి అదే క్రమంలోనే రాజ్యాంగం మీద దాడిగా అభివర్ణించాలి. అదే క్రమంలోనే మరి దళితుల ఆత్మగౌరవం మీద దాడిగానే దీన్ని మేము భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని కొనసాగిస్తామని చెప్పి మరి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలందరికీ, నాయకులందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, నా పేరు ఎస్ సుభాష్ చంద్ర మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. నా పేరు దుమ్ము వెంకటేశ్వర చిన్న మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, మరి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి. మరి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఈ నెల 6వ తారీఖు నాడు ఢిల్లీలో జరిగినటువంటి సుప్రీంకోర్టులో జస్టిస్ సీజే గవాయ్పై పైన లాయర్ దాడి చేయడంతో మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈ నెల 13వ తారీఖు నాడు సోమవారం కలెక్టరేట్ దగ్గర మరి నిరసన కార్యక్రమం, మరి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి ఇప్పుడే మరి ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా నాయకులతో సమావేశం జరుపుకొని అనంతరం మరి మీడియాతో మాట్లాడుతూ, మరి అదేవిధంగా ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సీజే పైన దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ దేశ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి దృష్టి వరకు తీసుకెళ్లేంత వరకు మరి సీజే నా పేరు గోపి మాదిగ, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్. మరి మహాజన నేత
పద్మశ్రీ మందాకృష్ణమాయ్ గారి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి పైన ఈ నెల 6వ తారీఖున దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని అరెస్టు చేయాలని, సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పని, మరి నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పని కృష్ణమాయక్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున కలెక్టర్ మన కర్నూలు జిల్లా అంబేద్కర్ భవన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఎంఆర్పిఎస్. మరి సోమవారం రోజు మరి కలెక్టరేట్ ముందర మరి గవాయ్ గారి మీద దాడి జరిగినటువంటి సందర్భాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయడానికి ఈ రోజున ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. నా పేరు గోపి మాదిగా, ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు బుద్ధి ధర్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కరీంనగర్కు చెందిన కరాటే మాస్టర్ అన్వర్ ఖాన్ చోటు సాధించారు. అక్టోబర్ 5 మరియు 6వ తేదీన చెన్నై మద్రాస్ సేవట్ కళాశాల స్టేడియంలో జరిగిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు బుద్ధి ధర్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అటెంప్ట్లో పాల్గొని సత్తా చాటి సర్టిఫికేట్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అన్వర్ ఖాన్ మాట్లాడారు. वीडियो करती जी तुम लोग जाओ बोलो, बच्चों को जाओ बोलो. Focus and great performance. So you are all winners of the Guinness record. Take the blow distance. Take the blow distance. I am Anwar Khan, black belt 4th degree, Karimnagar district. నేను దాదాపు 30 years నుంచి కరీంనగర్లో కరాటే నేర్పిస్తున్నాను. అందరికీ ప్రత్యేకంగా అమ్మాయిలకు ఫ్రీగా కరాటే నేర్పిస్తున్నాను కరీంనగర్ జిల్లాలో. నా డ్రీమ్ ఉండే ఒకటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పార్టిసిపేట్ కావాలని నా డ్రీమ్ ఉండే. ఆ డ్రీమ్ కోసం నేను దాదాపు ఈ 30 yearsలో ఎప్పుడు అవకాశం వస్తుందని 30 years నుంచి ఎదురు చూస్తున్నాను. మా మాస్టర్లు గ్రాండ్ మాస్టర్లకు కూడా అవకాశం దొరకలే. అలాంటి అవకాశం నాకు దొరికింది కరీంనగర్ జిల్లా నుంచి. అయితే ఈ అవకాశం నేను ఉపయోగించుకొని 3 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. 3 months బిఫోర్ నాకు ఈ లెటర్ వచ్చింది, ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది చెన్నైలో అని. చెన్నై మద్రాస్లో నేను 5-6 నాడు నేను అక్కడికి వెళ్ళి అక్కడ నా పర్ఫార్మెన్స్ చూపించి అక్కడ నేను ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకున్నాను. దాంతోపాటు బుద్ధి ధర్మ గిన్నీస్ బుక్ రికార్డ్ అనేది కూడా నేను గెలిచి నా పేరును రిజిస్టర్ చేసుకున్నాను దానిలో. అయితే నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ బుద్ధి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ టీషర్ట్స్, సర్టిఫికేట్, దాంతోపాటు బ్యాగ్, అలాగే మెడల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 21 రోజు లోపల లండన్ నుంచి నాకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ టీషర్ట్, మెడల్, సర్టిఫికేట్ అనేది కూడా రాబోతుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఆడడం నా డ్రీమ్ ఉండే.
కాబట్టి ఈ డ్రీమ్లో నేను సక్సెస్ అయ్యాను. బుద్ధి ధర్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా సక్సెస్ అయినాను. కాబట్టి నేను కరాటే ఆత్మరక్షణ అనేది సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఫ్రీగా నేర్పాలనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా ఒకవేళ నేర్చుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ ఉంది 9849483031. ఎవ్రీవన్ ఎవరైనా నేర్చుకోవచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ నేర్చుకోవచ్చు నా దగ్గర. మీరు ఫ్రీగా కరాటే నేర్చుకోవాలంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఎలాంటి డబ్బులు కూడా అవసరం లేదు. ఎనీ టైమ్ ఫర్ కాంటాక్ట్ మీ. ఐఎమ్ అన్వర్ ఖాన్, బ్లాక్ బెల్ట్ 4th డిగ్రీ, కరీంనగర్ జిల్లా వాసిని. కాబట్టి మీరు అందరు కాంటాక్ట్ చేయాలంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.